అసలు ఒరిజినల్ ఎరువుకి డూప్లికేట్కి తేడా ఏంటి, ఎలా కనుక్కోవచ్చు చూద్దాం. డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్ 18% ప్లస్ ఫాస్ఫరస్ 46% కలిగిన ఎరువు. సో విత్తనం వేసే టైంలో వేర్ల పెరుగుదల, మొక్క ప్రారంభ దశకి డిఏపి అనేది చాలా కీలకం. డిఏపి గోధుమ నలుపు రంగులో గింజల రూపంలో గట్టిగా ఉంటుంది. నీటిలో వేసినప్పుడు అసలు డిఏపి పూర్తిగా కరిగిపోతుంది. బట్ డూప్లికేట్ ఎరువు మాత్రం మట్టి ఇసుకల్లా అడుగున మిగిలిందా ఇక అనుమానించాలి ఖచ్చితంగా. ఎస్, డిఏపి గింజను పగలగొడితే లోపల కూడా ఒకే రంగులో ఉంటుంది. తెల్లటి పొడి కానీ లేక వేరే పదార్థం కానీ కనిపిస్తే అది నకిలీగానే పరిగణించాలి. తక్కువ ధరకు లేదా బిల్లు లేకుండా అమ్మే డిఏపి ఉందా, ఖచ్చితంగా బస్తాలు కొనొద్దు. ప్రతి డిఏపి బస్తాపై తయారీ సంస్థ పేరుంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, తయారీ తేదీ ఉంటుంది, FCO లైసెన్స్ వివరం కూడా ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇక ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఘటనలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. నకిలీ రూపకంలో వచ్చిన ఎరువులు కానీ ఇవైతే ఉన్నారో, ఒకసారి నకిలీ అని తెలిసిన తర్వాత ఏ ఎరువు వేసుకున్నా ఎట్లా నమ్మేది అనేది రైతాంగానికి ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు అయితే రైతాంగానికి క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి చాలా సులభమైన పద్ధతులు ఉంటుంది. ఇప్పుడు డిఏపి కానివ్వండి, లేకపోతే 20-20-0-13 కాంప్లెక్స్ ఫర్టిలైజర్ కానివ్వండి, లేదంటే పొటాష్ ఫర్టిలైజర్ కానివ్వండి, ఇవన్నీ కూడా నీటిలో కరిగే గుణం ఉంటుంది. సో ఏ రైతైనా కూడా అది నకిలీదే అసలీదే అని ఫస్ట్ ప్రాథమికంగా ఒక అంచనాగా రావాలని అనుకుంటే, అతను తన దగ్గర ఉన్న ఏదైనా ఒక లీటర్ నీళ్ళుల్లో సంబంధించిన ఎరువును దాంట్లో నీళ్ళులో వేస్తే ఒక 10 గ్రాముల నుంచి 20 గ్రాములు పూర్తిగా కరిగింది ఆ ఎరువు అని అంటే అది ఒరిజినల్ అని నిర్ధారించుకోవడం చెప్తుంది. లేదు పూర్తిగా కరగకుండా ఒక మడ్డి రూపకంలో కింద ఏదైనా పేరుకోవడం జరిగింది అని అంటే అది దానికి యూజ్ చేసిన క్యారియర్ మెటీరియల్ అట్లాంటివన్నీ తప్పుడుతోనే వచ్చినాయి, అవి నకిలీ కిందకి పరిగణలోకి తీసుకోవాలి.